ఈ యొక్క ప్రాణాన్ని అక్కడి నుంచి దీనికొరకు వాడుతూ కాపాడుతూ ఈ కార్యక్రమానికి అనువుగా ఉండేటట్టుగా దీనికి సంబంధించిన ఖర్చుని భరిస్తూ దీన్ని నిర్వహిస్తున్నారు. 91లో కాలనీకి వచ్చినటువంటి కాలనీ శ్రీలందరూ కూడా 1992లో మొట్టమొదటిసారిగా ఈ యొక్క రావణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గమనిస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంతగా జరిగిన దాఖలాలు లేవు. కేవలం బాలల దగ్గర పట్టణంలో మాత్రమే ఇదొకటి ఉందో మనకు అందరికీ తెలుస్తున్న విషయం. ఇప్పుడు మాత్రము ఈ పట్టణగర్ తర్వాత అంతా జరిగితే ఇది మన యాక్ట్ సంస్కారాలు రామల్లా మైదానానికి మాత్రమే ఉపకరించలేదు. కాబట్టి మనం దీన్ని ఇలాగే కొనసాగించాలి. వచ్చే రోజుల్లో కూడా దీన్ని ఇలాగే సిద్ధంగా నిర్వహించాలని ఆశిస్తున్నాను. మీ అందరి సహాయ సహకారాలు ఇలాగే ఉండాలి. మీ యొక్క భాగస్వామ్యం ఇందులో ఎక్కడికి ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కొంచెం కిందపక్క నిర్వహించున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి ఊరికి కూరుస్తున్నది అక్కడ కూడా ప్రయోజనం చేస్తున్నారు. ఈ సందర్భంలో మీకు అందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే ముఖ్య అతిథులు వచ్చేస్తున్న క్రమంలో కొంత హడావుడి జరిగే అవకాశం ఉంది. అవి హడావుడి జరిగే క్రమంలో మీరు కొంత స్థలాన్ని కొంత ప్లేస్ని వచ్చిన ఆలోచనకి వచ్చే వారికి మొదలు ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు కొంత హోమ్ చేసి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించడంగా కోరుకుంటాను. ఎప్పుడెప్పుడో మన నాయకులు వచ్చేస్తున్నారు. కాబట్టి మీరందరూ ఇప్పటి వరకు ఈ యొక్క రామలీలా మైదానంలో ఏదైతే సమయాన్ని కేటాయించారో సమయాన్ని మీరు ఆనందించారో మీరు ఇంటే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఫ్రెష్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంత అవకాశం ఇవ్వండి. అలాగే గత 30 సంవత్సరాలుగా ఇక్కడ రావణ దహన కార్యక్రమం విజయవంతంగా జరగడానికి పెద్దల కృషి వాళ్ళ సహకారం ఉంది. స్వర్గీయ దేవదాస్ గారు, అదేవిధంగా కాలనీ ఫౌండర్ శ్రీ హరిప్రసాద్ గారు, చంద్రయ్య గారు, హనుమంతరావు గారు, పెద్దలు రఘునందన్ గారు, అదేవిధంగా ఎంతో మంది పెద్దల కృషి వల్ల ఈ 30 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. లోపల ఉన్న వాళ్ళు దయచేసి లేడీస్కి పిల్లలకు ప్లేస్ చేయండి. యువకులు దయచేసి బయటికి రావాలి. మహిళలకు పిల్లలకు లోపల ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఎటువంటి తోపులాట జరగకుండా ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణ పాటించాలి. అప్పుడే ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. తర్వాత కూడా జాగ్రత్తగా మీ గమ్యస్థానాలకు వెళ్ళాలి. కాబట్టి ఎటువంటి తోపులాటలు ఏమీ లేకుండా జాగ్రత్తగా క్రమశిక్షణగా ఉండడం కోరుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసిన మన కాలనీ కాకుండా చుట్టుపక్కల కాలనీ నుండి విచ్చేసిన హిందూ బంధువులందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. ఈ దసరాకి ఒక విశిష్టత ఉంది. 60 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే అమ్మవారు 9 రూపాయల్లో కాకుండా 11 రూపాయల దర్శనం